వ్యాధుల సంగతి ఎలా ఉన్నా వాటిని నిర్ధారించడానికి చేసే పరీక్షలు మాత్రం వ్యాధి కంటే ఎక్కువగా భయపెడుతూ ఉన్నాయి ఈ రోజున. అటువంటి పరీక్షలో బయాప్సీ కూడా ఒకటి. సాధారణంగా కొన్ని రకాల వ్యాధులను నిర్ధారించే క్రమంలో బయాప్సీ అనే పరీక్ష చేయించమని వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా క్యాన్సర్ల విషయంలో డాక్టర్స్ ఖచ్చితంగా బయాప్సీ టెస్ట్ని సజెస్ట్ చేస్తూ ఉంటున్నారు ఈ రోజున. చాలా వరకు క్యాన్సర్లను ఈ బయాప్సీ టెస్ట్ ద్వారానే నిర్ధారిస్తూ ఉన్నారు ఈరోజు. కానీ బయాప్సీ పరీక్షలో ఎంతవరకు ఖచ్చితత్వాన్ని పాటిస్తున్నారనేది పరిశీలిద్దాం ఒకసారి. ఉదాహరణకు ఒక వ్యక్తి శరీరంలో కొన్ని అసాధారణ కణాలు ఉన్నట్లు గుర్తించారనుకుందాం. వెంటనే బయాప్సీ పరీక్ష చేసి అవి కేవలం కణాలా లేక క్యాన్సర్ కణాలా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బయాప్సీ టెస్ట్లో భాగంగా అనుమానిత ప్రదేశంలో ఉన్నటువంటి కణజాలం నుంచి కొంత కణజాలాన్ని సేకరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కూడా చిన్నపాటి సర్జరీ లాగా ఉంటుంది. శరీర భాగాలను బట్టి ఈ కణజాలాన్ని సేకరించే ప్రాసెస్ ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాడీలో నుంచి కొంత టిష్యూని కట్ చేసి తీసేటటువంటి ప్రాసెస్ ఉందనుకుందాం. ఈ ప్రాసెస్ని సర్జికల్ బయాప్సీ అంటూ ఉంటారు. అలాగే ప్రేగులో బయాప్సీ చేయాల్సి వస్తే ఎండోస్కోపీ బయాప్సీ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇలా శరీర భాగాలను బట్టి బయాప్సీ పరీక్ష చేసే విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా టిష్యూ శాంపిల్ తీసుకున్న తర్వాత దానిని ల్యాబ్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ల్యాబ్లో పాథాలజిస్టు ఆ కట్ చేసినటువంటి ముక్కని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం జరుగుతుంది. అలా చిన్నగా కట్ చేసిన ఒక్కో ముక్కను మొదట కెమికల్గా ప్రాసెస్ చేసి కరిగించిన మైనంలో అద్దుతూ ఉంటారు. ఆ తర్వాత వాటిని ఆరబెట్టి గట్టిగా అయిన తర్వాత ఆ మైనాన్ని మైక్రోటోన్ అనే మెషిన్ ద్వారా ఇంకా సన్నటి లేయర్ లాగా కట్ చేస్తూ ఉంటారు. ఆ కట్ చేసినటువంటి లేయర్గా కట్ చేసిన తర్వాత ఈ శాంపిల్ను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ల్యాబ్ వాళ్ళు ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా బయాప్సీ పరీక్షలో ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రాసెస్లో ఏవైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉందా? ఈ విషయాన్ని పరిశీలించి చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా 3 రకాల మిస్టేక్స్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మొదటగా టిష్యూని కట్ చేసే చోట ఈ పొరపాటు జరిగే అవకాశాలు ఉంటుంది. దీన్ని శాంపిలింగ్ ఎర్రర్ అంటూ ఉంటారు. క్యాన్సర్ అనేది ప్రతి చోట మ్యాలిగ్నెంట్గా కనిపించకపోవచ్చు. కొన్ని చోట్ల క్యాన్సర్ ఉన్నా కూడా గుర్తించలేకపోవచ్చు. ఒకవేళ అటువంటి పార్ట్స్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసినట్లయితే రిపోర్ట్లో తప్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ప్రాసెస్లో జరిగే రెండో తప్పిదాన్ని క్లాసిఫికేషన్ ఎర్రర్ అంటూ ఉంటారు. ఈ క్లాసిఫికేషన్ ఎర్రర్లో ఏం జరుగుతుందంటే మైక్రోస్కోప్లో క్యాన్సర్ కణాలను మ్యాలిగ్నెంట్గా గుర్తించినా కూడా అది ఏ రకమైన క్యాన్సర్ అనేది స్పష్టంగా చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ కణం ఆయా స్టేజెస్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో చిన్న చిన్న మార్పులు కలగజేసే ప్రత్యేకమైనటువంటి బౌండరీస్ అనేవి క్లియర్గా కనిపించకపోయే అవకాశం అయితే ఉంటుంది. అందువలన వచ్చినటువంటి క్యాన్సర్ ప్రైమరీ క్యాన్సరా మెటాస్టాటిస్ క్యాన్సరా అనేది చెప్పడానికి చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బయాప్సీలో జరిగే మరో తప్పిదం ఏమిటంటే పాథాలజిస్ట్ ఒకే వ్యక్తివి 10 స్లైడ్స్ మైక్రోస్కోప్లో చూస్తున్నప్పుడు ఏదో ఒక స్లైడ్లో ఒక భాగంలో మాత్రమే క్యాన్సర్ కణాలు ఉన్నాయనుకుంటే మనం పొరపాటున ఆ స్లైడ్ను అతను గమనించకపోతే అక్కడ క్యాన్సర్ ఉందన్న విషయాన్ని నిర్ధారించే అవకాశమే ఉండదు. దీనినే పెర్సెప్చువల్ ఎర్రర్ అంటూ ఉంటారు. కాబట్టి ఏ పరీక్ష చేసినా అందులో 100% ఖచ్చితత్వం ఉంటుందా? ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రిపోర్ట్ల విషయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బయాప్సీ రిపోర్ట్లో క్యాన్సర్ లేదని తేలితే అది సంతోషించాల్సిన విషయమే. కానీ బయాప్సీ పరీక్షలు జరిగే పొరపాట్ల వలన క్యాన్సర్ ఉన్నా కూడా లేదని రిపోర్ట్లు ఇస్తే అది ఎంతటి అనర్థాలకు దారితీస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. కాబట్టి సరైన అవగాహన ఒకటే మనల్ని సరైన దారిలో నడిపిస్తుందన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అవగాహన కలిగి ఉండండి. అనవసర తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.